ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 1 జూలై 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే అలిపిరి లోపల ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఆ తర్వాత అలిపిరి అంటే అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, నియర్ బై అయితే ఉంటుంది. అండ్ అలాగే విష్ణునివాసం కాంప్లెక్స్లో ఇస్తారు. విష్ణునివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక అడ్రస్ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ ఏంటి అంటే టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట, తిరుపతిలో అయితే ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్నట్లయితే చేసుకుంటారు కదా, 1 month బిఫోర్ ఇన్విటేషన్ కార్డ్ అనేది వెడ్డింగ్ కార్డ్ ఈ అడ్రస్ కనుక మీరు పంపించారు అంటే మీకు రిటర్న్ గిఫ్ట్గా పసుపు దారము, పసుపు కుంకుమ, కంకణము, అక్షింతలు ఇవన్నీ అయితే వెంకటేశ్వర స్వామి నుంచి మనకి రిటర్న్ గిఫ్ట్ లాగైతే వస్తుంది. దీన్ని మహాప్రసాదం అని పిలుస్తారు. పెళ్ళి జరిగేటప్పుడు అక్షింతలు అనేది కపుల్స్ మీద ఇద్దరి మీద చల్లితే చాలా మంచిదనమాట. వీలైతే ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే బిఫోర్ 30 days అయితే ఉంటుంది కదా మ్యారేజ్కి, ఆ టైంలో మీరు కనుక పంపించారు అంటే ఈ అడ్రస్కి ఆన్లైన్ పోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, పోస్ట్ ఎలా చేయాలని మీకు ఐడియా ఉంటుంది కదా, అలా అయితే ట్రై చేయండి. ఇదంతా కనిపిస్తుంది కదా వీడియోలో, దీన్ని భూదేవి కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ కనిపించిన క్యూ లైన్స్లో డీడీ టోకన్స్ ఇస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కొన్ని క్యూ లైన్స్ వస్తుంది, అక్కడైతే ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో 2 types అయితే ఇస్తారు, డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం శ్రీవారిమెట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళిపోవచ్చు, బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా క్యూ లైన్స్ అన్నీ, ఈ క్యూ లైన్స్ అంతా ఎస్ఎస్టీ టోకన్స్కి అనమాట. మళ్ళీ చెప్తున్నాను వినండి, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఇదంతా ఎస్ఎస్టీ టోకన్లకి సంబంధించిన రూట్ అనమాట. ఇది భూదేవి కాంప్లెక్స్ లోపల అయితే ఉంటుంది. బిఫోర్ 1 day టోకన్స్ అనేది ఇస్తారు. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ 3 PM నుంచి 4 PM లోపల టోకన్స్ ఎప్పుడైనా ఇస్తారు. ఈరోజు ఏమైంది అంటే ఈవినింగ్ 4 PM నుంచి టోకన్స్ అయితే ఇచ్చారు. సో సేమ్ థింగ్ అలాగే అనమాట, ఎప్పుడైనా టోకన్స్ అనేది ఇస్తారు. సో బెటర్ టు గో ఫర్ మీరైతే ముందే క్యూ లైన్లోకి అయితే వెళ్ళాలి, టోకన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ అలాగే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు ఉంటే క్యూ లైన్లో వెయిట్ చేసి టోకన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ టోకన్స్ తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ డే దర్శనానికి అయితే టైం స్లాట్స్ అనేది వస్తుంది. ఆ టైం స్లాట్స్ అయితే మనకి మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టైం స్లాట్స్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే టోకన్ తీసుకున్న తర్వాత కొందరు బై వాక్ నడుచుకుంటూ వెళ్తారు, కొందరు బస్సులలో వెళ్తారు. అండ్ అలాగే తల వెంట్రుకలు ఇట్లా ఉంటుంది కదా, అవన్నీ తీర్చుకోవడానికి అయితే టైం పడుతుంది. సో అలా గ్యాప్ అయితే ఉంటుందన్నమాట లోకల్ టెంపుల్స్ అన్ని విజిట్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ 3 AM స్లాట్ అయితే ఉంది. ఆ తర్వాత రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ టైమింగ్ స్లాట్స్ అనమాట. ఇవంతా స్వామివారికి తలనీలాలు కూడా సమర్పిస్తారు కదా భక్తులు. సో అలాగా కొంచెం టైం గ్యాప్ కావాలి కాబట్టి ఇలా టోకన్స్ అనేది ఉంటుంది. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదా అండి, తిరుమలలో కొండపైన స్వామివారికి అర్చన, అభిషేకం, నైవేద్యం ఇలాగ. ఆ తర్వాత VIP దర్శనాలు, 300 దర్శనాలు రకరకాలు ఉంటాయి కదా. సో అందువల్ల మార్నింగ్ స్లాట్స్ అయితే మోస్ట్లీ అయితే ఇవ్వడం లేదు, మోస్ట్లీ ఆఫ్టర్నూన్ స్లాట్సే ఇస్తున్నారు. సో మంచిగా చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి. ఆ తర్వాత దివ్య దర్శన్ టోకన్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అవి కూడా 3000 టోకన్స్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 2వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ 18,000 టోకన్లు అయితే ఇచ్చారు. అలాగే 3 ప్లేసెస్ కలిపి టోకన్స్ అనమాట. ఒక్కో ప్లేస్ ఒక్కోలాగైతే ఉండదు, 3 ప్లేసెస్ కలిపి సేమ్ టోకన్స్ 18,000 టోకన్లు అయితే ఉంటుంది. ఆల్ ప్లేసెస్ అనమాట. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం 3 ప్లేసులు కలిపి 18,000 టోకన్లు అయితే ఇష్యూ చేశారు 2వ తేదీ దర్శనానికి. ఆ తర్వాత దివ్యదర్శన్ టోకన్స్ అయితే 3,000 టోకన్లు అనేది రిలీజ్ చేశారు. దివ్యదర్శన్ టోకన్స్ 2వ తేదీ దర్శనానికి ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. ఇది కూడా ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి నైట్ 9 PM లోపల ఉన్నాయి. అంటే 2 o'clock, 3 o'clock, 5 o'clock, ఆ తర్వాత 8 to 9 స్లాట్స్ అనమాట. వన్స్ టైం స్లాట్ టోకన్ తీసుకున్న తర్వాత మీరు దివ్యదర్శనం రూట్ అయితే వెళ్ళాలి. ఆ రూట్ ఏంటంటే శ్రీవారి స్టెప్స్ అనమాట. ఆ స్టెప్స్ బై వాక్ వెళ్ళి అక్కడ స్కాన్ అయితే చేయించుకోవాలి. 200 స్టెప్స్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి.
ఆ తర్వాత కొండపైకి అయితే రీచ్ అవుతారు. అండ్ అలిపిరి స్టెప్స్ దగ్గర, శ్రీవారి స్టెప్స్ దగ్గర మీరు లగేజ్ ఇవ్వడానికైతే ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ మీ లగేజ్కి లాక్స్ అయితే వేయాలి. వన్స్ లాక్స్ వేసిన తర్వాత కొండపైకి అయితే మీ లగేజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. వాళ్ళు వెహికల్స్లో అయితే తీసుకొస్తారు. మీరు కొండపైకి రీచ్ అయినాక మీరు రిసిప్ట్ చూపిస్తే, లేకుంటే మొబైల్ నెంబరు, ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారు. ఆ డేటా అనేది కనుక మీరు రిటర్న్ ఇచ్చారు అంటే మీ లగేజ్ అనేది ఇస్తారు. వన్స్ లగేజ్ తీసుకున్న తర్వాత ఇంకా మాధవ నిలయం, పద్మనాభ నిలయం ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉంటుంది తలనీలాలు ఇవ్వడానికి. అక్కడ ట్రై చేయండి. ఇది కూడా బాలాజీ బస్ స్టాండ్ అనేది తిరుమలలో మనకైతే ఉంటుంది, ఓల్డ్ బస్ స్టాండ్. ఆ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కామన్ హాల్స్, అదే ఫ్రీ లాకర్స్ కూడా ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఎవరైనా రాంబగీచ బస్ స్టాండ్ దగ్గర దిగారు అంటే అక్కడ కూడా తలనీలాలు సమర్పించడానికి ప్లేస్ కూడా ఉంది. ఎవరికైనా తెలియకుంటే అక్కడ అడగండి, తలనీలాలు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అంటే ఎవరైనా చెప్తారు. అండ్ అలాగే ఎక్కడైనా సరే బ్యానర్స్, ఫ్లెక్సీలు అనేది ఉంటుంది. నీట్గా అడ్రస్లు అన్నీ చూసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. తిరుపతిలో టోకన్ తీసుకుంటే మోస్ట్లీ 4 to 6 hours అయితే దర్శనం పడుతుంది. టోకన్స్ లేని దర్శనాలు అయితే 15 hours అయితే పడుతుంది. టోకన్స్ లేని దర్శనం అంటే సర్వదర్శనం, డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయి సర్వదర్శన క్యూ లైన్లోకి వెళ్ళాలి. క్యూ లైన్లో కూడా మీరు లగేజ్ పెట్టుకోవడానికి క్యూ లైన్స్ అన్నీ క్రాస్ చేసిన తర్వాత లగేజ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ అయితే వస్తుంది. లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్స్ అన్నమాట. అలాగే సర్వదర్శనమైన, దివ్య దర్శనమైన, ఎస్ఎస్టీ స్లాట్ దర్శనమైన లగేజ్ కౌంటర్స్ క్యూ లైన్ లోపలైతే ఉంటుంది. ఆ క్యూ లైన్స్ అన్నీ మీరు క్యారీ చేసుకుంటూ లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు అంటే నియర్ బై ఫ్రీ లాకర్స్ అనేది ఉంటుంది. అక్కడ కూడా మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా మీ ఆధార్ కార్డు తీసుకొని లాకర్ కీస్, లాకర్స్ ఇవన్నీ ఇస్తారు. ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ లాగా ఉంటుంది. అండ్ వాష్రూమ్స్ కూడా అక్కడే ఉంటుంది. మంచిగా దర్శనాలన్నీ చేసుకోవచ్చు అనమాట. లాకర్స్ అని అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత లగేజ్ లేకుంటే హ్యాపీగా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు కదా అండి, అలా అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యూ లైన్లో క్యారీ చేసి క్యూ లైన్లోనే అక్కడ లగేజ్ కౌంటర్ వస్తుంది, అక్కడ పెట్టచ్చు. అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ ముందుకైతే వచ్చేస్తుంది. PAC4 అని చెప్పి ఒక లాకర్స్ అయితే ఉంటుంది, అక్కడికైతే వస్తుంది అనమాట. ఆ తర్వాత తిరుమలలోనే లోకల్ టెంపుల్స్ ఉంటాయి. వరాహస్వామి టెంపుల్, జపాలి, ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, బాగా ఫేమస్. పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వెంగబామ్మ అన్నసత్రం అయితే ఉంటుంది, మహాప్రసాదం. ఎర్లీ మార్నింగ్ 8:30 AM అయితే టిఫిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుంది అండ్ డిన్నర్ కూడా ఉంటుంది. టైమింగ్స్ కూడా ఉంటాయండి వెంగబామ్మ అన్నసత్రానికి అయితే. 8:30 AM నుంచి 11:30 వరకు ఏమో టిఫిన్ సెక్షన్ అయితే ఉంటుంది. 11:30 నుంచి మళ్ళీ లంచ్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ 4 to 5 బ్రేక్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ అనేది స్టార్ట్ అవుతుంది వెంగబామ్మ అన్నసత్రము. అండ్ అలాగే రాంబాగిచ బస్ స్టాండ్ నుంచి మీరు ఎక్కడికి అక్కడ లోకల్ ఉంటుంది, పర్ హెడ్ 30 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. మీ దర్శనం టైం స్లాట్, ATGH సర్కిల్ ఇవన్నీ ఉంటుంది కదా. అక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగిన తర్వాత తిరుపతి నుంచి వస్తారు కదా, అక్కడ 30 రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటుంది. అక్కడ ఎక్కిన తర్వాత మీ తిరుమలలో ఎక్కడ దిగాలో మీరు కనుక చెప్పారంటే వాళ్ళు డ్రాప్ చేస్తారు. దానికి ఛార్జెస్ అనేది ఉంటుంది. ఏదైనా బేరాలు అయితే ఆడాలి అండి, వాళ్ళు ఎక్కువే చెప్తారు. వీరంతవరకు మీరు కన్విన్స్ మాట్లాడి బేరాలు ఆడి తీసుకుంటే కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది. దాని మించి ఏం లేదు. తిరుపతిలో లోకల్ టెంపుల్స్ విషయానికి వస్తే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అది ఇస్కాన్ టెంపుల్ ఇంతకుముందు పోయింది. అలాగా కపిలతీర్థం, గోవిందరాజస్వామి టెంపుల్, శ్రీనివాస మంగాపురం, మాలివేల మంగాపురం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇలాగ చాలా టెంపుల్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అండ్ అలాగే తిరుపతికి నియర్ బై గుడిమల్లం టెంపుల్ కూడా ఉంటుంది. కాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం. ఎవరైనా విజిట్ చేయకుంటే విజిట్ చేయండి, చాలా మంచిదనమాట, ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆ తర్వాత టోకన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. టోకన్స్ లేకుండా దర్శనానికి వెళ్తే కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. వీలంత వరకు టోకన్స్ అయితే తీసుకోండి. ఓం నమో